అందరికీ నమస్తే. బ్యాక్ పెయిన్తో చాలా ఎక్కువగా కష్టపడేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సులువుగా నొప్పి తగ్గించుకుని ఇన్స్టెంట్గా పెయిన్ కిల్లర్ కన్నా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ఒక ఈజియెస్ట్ పద్ధతి ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. దాన్ని కట్టి వస్తి అంటాం. కట్టి అంటే నడుము, వస్తి అంటే అక్కడ పెట్టేటువంటి ఒక స్పెషల్ పద్ధతి అనమాట, ఆయిల్ని పెట్టేటువంటి పద్ధతి. అది ఎట్లా చేయాలో ఇవాళ చూద్దాం. గోధుమ పిండిలోని నీళ్లు కలుపుకొని ఇట్లా ముద్ద తయారు చేసుకుంటాము. ముద్ద తయారు చేసుకుని దీన్ని దేనికి వాడతామంటే ఒక ట్యాంక్ లాగా తయారు చేయడానికి ఈ గోధుమ పిండితో ముద్ద తయారు చేసి పెట్టుకుంటాము. చక్కగా ఇట్లా ఓకే. సో మనకి జనరల్లీ ఇప్పుడు మనం వాడుతున్నది మహానారాయణ తైలము, అలాగే ప్రభంజన విమర్దన తైలం కలిపాము. మురివెన్న తైలం అని, ప్రభంజన విమర్దన తైలం అని, ఇలా మహానారాయణ తైలం అని రకరకాల పెయిన్ని తగ్గించేటువంటి ఆయిల్స్ వాడతారు. అసలు ఏ ఆయిల్ లేదనుకుందాం, ఇంట్లో కొద్దిగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉంది. ఆ నూనెలో కొంచెం వెల్లుల్లి దంచేసి వింటే కొంచెం వావిలాకులు తీసుకొచ్చి వేసేసి మరిగించినా సరే అది పెయిన్ కిల్లింగ్ యాక్షన్ చూపిస్తుంది. అది కూడా లేదు, జస్ట్ నువ్వుల్లోనే ఉంది. నువ్వుల నూనె వేడి చేసి వాడుకోవచ్చు. సో ఇక్కడ ఈ L4, L5, L3, L4, L2, L3 దగ్గర ఈయనకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ 3 డిస్కుల్ని కవర్ చేసే విధంగా మనము ఈ గోధుమ పిండితో చేసినటువంటి ఈ ద్రవ్యాన్ని వాడుతున్నాము. ఇక్కడ చక్కగా ఒక రింగ్ లాగా చేసాము. చేసి స్కిన్కి ఇలా సీల్ చేసేస్తున్నాం. సీల్ చేసేస్తే ఇందులో ఆయిల్ వేసినా కారకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ గోధుమ పిండి పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే ఆ మెడికేటెడ్ ఆయిల్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేదాకా అక్కడ ఉండి కారకుండా ఉండడం కోసం వస్తి అంటే అక్కడ ఉండడం అని. కట్టి వస్తి, కట్టి అంటే నడుము. సో నడుము రీజియన్లో ఉండడానికి మందుని పెడితే అలా పెట్టడానికి ఉపయోగపడడానికి ఈ గోధుమ పిండి మనకి పనిచేస్తుంది అనమాట. సో ఆయిల్ని సన్నటి మంటలో లేదా ఇండైరెక్ట్గా కూడా హీట్ చేయొచ్చు. వేరే గిన్నెలో నీళ్ళు పోసి దాన్ని మరిగిస్తూ ఇట్లా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా సన్నటి మంటలో హీట్ చేస్తాం. హీట్ చేసి ఒకసారి వేడి చూసుకోవాలి. ఇది గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండాలి. సో వేడి ఎక్కువైంది. ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటాం. సో ఈ గిన్నెలో ఉన్నటువంటి నూనెని ఇలా కాటన్లో ముంచి వేడి చూసుకోవాలి. వేడి చూసుకుని ఆ వేడిగా ఆయిల్ని ఇందులో వేస్తామన్నమాట. సో పేషెంట్ని అడుగుతూ మన వేలు మీదుగా పెడితే వీలైనంత వరకు వాళ్ళకి వేడి తెలియకుండా ఉంటుంది. సో ఇట్లా మన వేలులోంచి పడాలన్నమాట మందు అనేది. సో అంటే నా వేలుని టచ్ చేస్తుంది, నా వేలు కాలట్లేదంటే ఆయనకి ఇబ్బంది లేదు. చాలా ఎక్కువ వేడి పడితే కాలి బొబ్బలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇలా వేసినటువంటి ఆయిల్ కొంతసేపట్లోనే ఒక 2 నిమిషాల్లోనే మళ్ళీ చల్లారిపోతుంది. మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ తిరిగి కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి మళ్ళీ వేడి చేసుకుంటాం. మళ్ళీ వేడి చేసుకుని మళ్ళీ పోస్తాం. సో కొంత ఆయిల్ ఉంచేసి మిగిలింది ఇలా వేడి చేసుకుంటాం అనమాట. వేడి చేసి మళ్ళీ తీసుకొచ్చి వేస్తాం. చూసారు కదా, ఈ కట్టి వస్తి చేయడం చాలా సులువు అండి. మీకు కావాల్సిన గోధుమ పిండి అండ్ నువ్వుల్లోని, జస్ట్ నువ్వుల్లో ఉంటే సరిపోతుంది. లేదంటే ఒక మెడికేటెడ్ ఆయిల్, మహానారాయణ తైలము, విషగర్భ తైలము, మురివెన్న లేదా ప్రభంజన విమర్దన తైలం ఇలాంటిది ఏదైనా నియరెస్ట్ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. లేదా సింపుల్ నువ్వుల నూనెలో కొంచెం వెల్లుల్లి, కొద్దిగా సొంటి, కొద్దిగా వావిలాకు వేసి మరిగించినా కూడా సరిపోతుంది. లేదా ఓన్లీ నువ్వుల నూనె తీసుకుని వేడి చేసి నడుము మీద ఆ భాగంలో కాసేపు పెడితే ఆ కంప్రెషన్ రిలీజ్ అయ్యి ఇన్స్టెంట్గా పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలా రెగ్యులర్గా చేస్తే ఆ పూర్తిగా కొంచెం పక్కకు జరుగుతుంది అనమాట. దానివల్ల హాయిగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ఈ పెయిన్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే తగ్గిపోతుంది. సివియర్గా ఉన్నప్పుడు కూడా పెయిన్ కిల్లర్ లాగా ఈ కట్టి వస్తి అనేది పనిచేస్తుంది. ఒకవేళ బాగా ఇబ్బంది ఉంటే కనుక పంచకర్మ చికిత్సలు చేసుకోవచ్చు. ఇటువంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది మన కామెంట్స్లో రాస్తే కనుక నేను వాటిపైన వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.